సార్ 'మోహన్ బాబు' గారు పరారీలో ఉన్నట్టు న్యూస్ వస్తుంది. నిజంగానే పరారీలో ఉన్నారా ఆయన? మోహన్ బాబు పరారులో ఉన్నాడు. 5 బృందాలు ఎతుకుతున్నాయని హ్మ్. నిన్నంతా న్యూస్ వచ్చింది. మళ్ళీ తర్వాత పోలీసులే చెప్పారు, ఆయన ఏమి పరారులో లేడు. మేము ఆయుధాల స్వాధీనం కోసం వెళ్ళాము. వెళితే ఆయన అందుబాటులో లేడు. అది మేము చెప్పాం తప్ప హ్మ్. ఆయన్ని మేము అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు అనేది చెప్పినట్టు మళ్ళీ వార్తొచ్చింది. అయితే ఈ అల్లు అర్జున్ ఇష్యూ వచ్చేసరికి మోహన్ బాబు ఇష్యూ పక్కకెళ్ళింది. హ్మ్. అంత యాక్చువల్‌గా 'పుష్ప' ఇష్యూ ఉన్నింది మొన్నటి వరకు. 'మోహన్ బాబు'ది వచ్చేసరికి 'పుష్ప' 'పుష్ప' ఇష్యూ పక్కకి వెళ్ళింది. పక్కకెళ్ళింది. హ్మ్. మళ్ళీ నిన్న అల్లు అర్జున్‌ది వచ్చేసరికి 'మోహన్ బాబు' ఇష్యూ ఒక రకంగా 'మోహన్ బాబుకి' లక్ అనమాట. హ్మ్. లేకపోతే మీడియా అటెన్షన్, ప్రజల అటెన్షన్ అంతా 'మోహన్ బాబు' వైపు ఉండేది హ్మ్. ఇప్పటికి గూడా. వీళ్ళే అరెస్టులు చేయించేసేవాళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడు లక్కీగా 'మోహన్ బాబుకి' పక్కకెళ్ళి మొత్తం అటెన్షన్ అంతా లైమ్ లైట్ మళ్ళీ అల్లు అర్జున్ అల్లు వైపే అర్జున్ మీద. ఎళ్ళిపోయింది. హ్మ్. అయితే 'మోహన్ బాబు' పరిస్థితి ఏంటి? ఆయన అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉందా? లేదా? అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. 'మోహన్ బాబు' మీద కేసులు సెక్షన్‌లు ఏం పెట్టారంటే 118 ఫస్ట్‌లో పెట్టారు. బీఎన్ఎస్ 118. హ్మ్. బీఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 118 కింద ఏమి చెప్తుందంటే ఆ సెక్షను వాలంటరీలీ హర్టింగ్ సంబడి విత్ వెపన్స్. కావాలని ఎవరినో ప్లాన్ చేసుకొని ఇంటెన్షనల్‌గా హర్ట్ చేయడం. అదైతే వాస్తవమే. ఎందుకంటే ఆయన మైక్ తీసుకొని కొట్టాడంటే ఆయనకి తెలీదా కొడితే దెబ్బ హ్మ్. తగులుతుందని. ఇంకా లాగారు గానీ లాకపోతే ఇంకా చితగ్గొట్టేసేవాడు. అప్పటికి రంజిత్ అనే విలేకరికి ఇక్కడ బోన్ దీనేదో హ్మ్. అగ్రోమొక్యానికో ఏదో అంటారు. ఈ బోన్‌కి 3 దగ్గర ఆహ్, డ్యామేజ్ అయింది. హ్మ్. దానికి రాడ్డేశారు, సర్జరీ చేశారని చెప్తున్నాడు. సో, ఆ కేసయితే కరెక్ట్ ఆయన మీద. కానీ వీళ్ళు మీడియా వాళ్ళందరూ జర్నలిస్టులు ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రెజర్ చేశారు. హత్యాయత్నం పెట్టాలని. ఎందుకంటే ఇది ఆహ్, ఒకవేళ ఇక్కడ ఏమన్నా తగులుంటే హ్మ్. హత్య హత్య. అంటే మనిషి ప్రాణాపాయం కూడా జరిగేది. ఆయనకి తను కొడితే దాని రిపర్కషన్స్ ఏమైనా జరగొచ్చు. ఒక వ్యక్తిని మనం కొడితే ఆ వ్యక్తి చనిపోవచ్చు. అవును సార్. కాబట్టి నువ్వు హత్యాయత్నం నేరం పెట్టాలి అనేది ప్రెజర్ చేసినాక 109 పెట్టారు. 109 బిఎన్ఎస్ కింద. ఇంతకుముందు 307 ఉండేది ఐపీసీ. ఇప్పుడు 109 అయింది బిఎన్ఎస్ కింద. ఒక మనిషిని చంపాలనే ఉద్దేశంతో దాడి చేయడం అనేది పెట్టారు. ఈ సెక్షన్ కింద లైఫ్ కూడా పడే అవకాశం ఉంది. అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 ఏళ్ల దగ్గర నుంచి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది. హ్మ్. యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. అందుకని ఇలాంటి కేసుల్లో ముందస్తు నోటీసులు ఇవ్వడం అవేమి ఉండదు. అరెస్ట్ చేయొచ్చు. నాన్ బెయిలబుల్ కేస్. అందుకని మోహన్ బాబు కూడా క్వాష్ కోసం వెళ్ళాడు. క్వాష్ కుదరలేదు. దాని తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశాడు. కోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు. ఎందుకంటే హత్యాయత్నం అనేది సీరియస్ కేసు కాబట్టి కోర్టు కూడా ఇవ్వలేదు. సో, ఆయనకిప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన ఆల్రెడీ సారీ చెప్పి లెటర్ ఇచ్చాడు. అంతకుముందు ఆడియో 2 సార్లు రిలీజ్ చేశాడు. ఆ సారీ లెటర్‌లో గూడా ఆయన కొంత సమర్థించుకుంటున్నాడు. అంటే నేను నా ఇంటి బయట పోయి కొట్టలేదు. నా ఇంట్లోకి వాళ్ళొచ్చారు. వాళ్ళే వీళ్ళు జర్నలిస్ట్‌లా, సంఘ విద్రోహ శక్తులా గూడా నాకు తెలీదు గదా! అనేది సమర్థించుకున్నాడు. అవన్నీ కోర్ట్‌లో నిలబడవు. కోర్ట్‌లో నీ ఇంటికొస్తే నువ్వు చంపేస్తావా మనుషుల్ని? నీ ఇంటికేమన్నా దాడి జేయడానికొచ్చారా వాళ్ళు? అనేది ఇవన్నీ ప్రూవ్ చేయాల్సుంటది. రెండోదేంటి ఆల్రెడీ మనోజే చెప్తున్నాడు. నేను పిలుచుకొనొచ్చిన జర్నలిస్ట్‌లని. మనోజ్ ఏందంటే మా పాప ఉంది అక్కడ హ్మ్. 7 నెలల పాప. ఆ పాపని తీసుకొద్దామని నైట్ వెళ్ళాలనేది ప్లాన్. అయితే మనోజ్ అంతకుముందు పెట్టిన బౌన్సర్‌లని విష్ణు తరిమేసి, విష్ణు తన బౌన్సర్‌లు 40 మంది దాకా అక్కడ డిప్లాయ్ చేశాడు. అందుకని మనోజ్‌కున్న ఐడియా ఏందంటే, తను వెళ్తే ఇప్పుడు ఆ బౌన్సర్లు గొడవకొస్తారు. ఏమన్నా జరగొచ్చు అని జెప్పి ముందే ఒక ఐడియా ఉంది గాబట్టి, మీడియాని తీసుకెళ్తే జాగ్రత్తగా ఉంటారు మీడియా ముందు అని మీడియాని పిలిచాడు. మీడియా వెళ్లారు. ఇది నేను జెప్పేది గాదు మనోజే చెప్పాడు. హ్మ్. నా కోసం వచ్చిన అవును మీడియా సార్. మీద దాడి క్యాచ్ జరిగింది. చేశారు. హ్మ్. నేను క్షమాపణ చెప్తున్నానని మీడియా ముందు అతను హ్మ్. చెప్పాడు. సో, చాలామంది ఏమైనా విమర్శిస్తున్నారంటే, మోహన్ బాబు ఇంట్లోకెళ్ళి మీడియా చేస్తే కొట్టరా అని లాజిక్‌లు మాట్లాడుతున్నారు. వీళ్ళ లాజిక్‌లు మాట్లాడడం వెనక సమాచారం ఉండాలి. హ్మ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే లాభం లేదు. మామూలుగా లాజిక్ మా ఇంటికొస్తే హ్మ్. విలేకరులొచ్చి కెమెరాలు పెడితే కొట్టమా అంటే, అప్పుడు కూడా కొట్టకూడదు. అది వేరే విషయం.
అట్లీస్ట్ అది జరిగినప్పుడు మనకి సమర్థించుకోవచ్చు. మోహన్ బాబు కూడా అలాగా సమర్థించుకోవడానికి ఫస్ట్ ట్రై చేశారు. ఆడియో రిలీజ్ చేసి నేను బాధపడుతున్నాను కొట్టిన దానికి, కానీ నా గురించి మీరు ఎందుకు బాధపడట్లేదని ప్రశ్నించాడు. ఇది కోర్టులంతా నిలవు ఇట్లాంటి పనికిమాలిన లాజిక్. కోర్టులో ఏంటంటే క్లియర్గా నువ్వు కొట్టావు, అతనికి గాయమైంది కాబట్టి 109 పెట్టారు. అంటే యత్నం హత్య చేయడానికి ప్రయత్నం చేశాడని. నిజంగా కూడా గట్టిగా ఆయన పట్టుకోపోయి ఉంటే కొట్టుండేవాడు, చనిపోయి ఉన్న ఆవేశంలో జరుగుండేది. లేదా ఆయన దగ్గర గన్ ఉంది, గన్ను తీసుకొచ్చి కాల్చున్న చేస్తుండొచ్చు. ఎందుకంటే మనిషికి పట్టరాని ఆవేశం వచ్చినప్పుడు తను బ్లైండెడ్ బై ఎమోషన్ అంటారు. ఎమోషన్ నిన్ను బ్లైండ్ చేసేస్తుంది, కళ్ళు కనబడదు. ఇప్పుడు మనం కోపంతో బైక్ డ్రైవ్ చేస్తుంటే మనకి బయట ఏం కనబడదు, ఎక్కడో ఉంటాం. సో అలాగా ఆ మనిషికి ఆ కోపం వచ్చినప్పుడు ఆయన ఇంట్లో ఉండాలి, ఆయన బయటికి రావడమే రాంగు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఏమీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాల, అది బయట ఒక పెద్ద స్పేస్ ఉంది, ఆ స్పేస్లో జరుగుతుంది. సో ఆయన వచ్చాడు, నమస్తే పెట్టాడు, వీళ్ళు ఏమనుకున్నారు ఆయన మాట్లాడతాడేమో అనుకొని చెప్పండి సార్ అని అన్నాడు. అంత తప్ప రంజిత్ చేసిన పాపం ఏంటి? సో అతను ఒక ఉద్యోగి, తన డ్యూటీ తను చేస్తున్నాడు, తను బతుకు తెరువు కోసం పనిచేసుకుంటున్నాడు. అతను తప్పేముంది? అసలు ఈ ఇష్యూని క్రియేట్ చేసింది మీడియా అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలామంది. మీడియా అతి ఖచ్చితంగా ఉంది, దాని చర్చ వేరే. మీడియా అతి ఎందుకుంది, దాని వెనక ఏమేమి ఉన్నాయి, ఆ చర్చ మనం కూడా అనేకసార్లు చేసాం. కానీ పర్టికులర్ ఇన్సిడెంట్ డిస్కస్ చేసేటప్పుడు నువ్వు జనరలైజేషన్ తీసుకొచ్చి దీనికి అప్లై చేయకూడదు. ఇక్కడ ఏం జరిగిందో చెప్పాలి. ఇక్కడ ఏం జరిగింది? మంచు మనోజ్ పిలిస్తే మీడియా వెళ్ళారు. మంచు మనోజ్ కోసం మీడియా వెళ్ళినప్పుడు మోహన్ బాబు వాళ్ళ మీద దాడి చేశారు. కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలంటే మోహన్ బాబుకి వేరే మార్గం అయితే కనబడలా. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ముందస్తు బెయిల్ రద్దయింది, ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టున్నారు. సో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకూడదు అనుకుంటే ఎవరు అరెస్ట్ చేయరు ఆయన, ఎందుకంటే పోలీసులు వాలంటరీకి పోయి ఆయన అరెస్ట్ చేయరు. రేవంత్ రెడ్డి స్థాయిలో మోహన్ బాబుని అరెస్ట్ చేద్దాం అని అనుకుంటే చేయరు. అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా నెగిటివిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత వచ్చింది. ఒక పక్క ఆమె ఎవరు, మన ప్రియాంక గాంధీ పార్లమెంట్లో ఫస్ట్ పార్లమెంట్ స్పీచ్ చాలా బాగా పనిచేసింది, దాని మీద చర్చ డైవర్ట్ అయిపోయింది ఈ రేవంత్ రెడ్డి చేసిన పని వల్ల అని కూడా కాంగ్రెస్లో కొంతమంది వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. ఓవరాల్గా నేషనల్ మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన సూపర్ స్టార్ అవుదాం అనుకొని ఒక సూపర్ స్టార్ని అరెస్ట్ చేశాడు, ఈయన సూపర్ స్టార్ కదా, మామూలు ఫ్లాప్ యాక్టర్ అయిపోయాడని చెప్తున్నారు.